పాత ఇనుప సామాన్ల దుకాణంలో జరిగిన ఒక చిన్న దొంగతనం కేసును విచారిస్తుంటే పెద్ద మిస్టరీ బయటపడింది. ఆ చిన్న కేసు చివరకు ఇంత పెద్ద రహస్యాన్ని బయట పెడుతుందని ఆ సమయంలో పోలీసులు కూడా ఊహించలేదు. ఇంతకీ 6 అడుగుల తండ్రి ఏమయ్యాడు? కేవలం పుట్టిన 4 రోజులే అయిన పసికందుకు ఏమైంది? ఆ నలుగురు చదువుకునే వ్యక్తులు సమాజంతో సంబంధం లేకుండా, ఇల్లు వదిలి బయటకు రాకుండా, రోజుకు ఒక్క పూట మాత్రమే తింటూ మంత్రతంత్రాలను ఎందుకు నమ్మారు? మీ ముందున్నది మనిషి కాదు, ఒక గంధర్వుడు. అసలు మనిషి వేరే చోట పోలీస్ ట్రైనింగ్లో ఉన్నాడని ఒక మాయగాడు నమ్మిస్తే ఆ కుటుంబం అతనికి కీలుబొమ్మగా ఎలా మారింది? చివరకు పోలీసులు ఒక క్లూని పట్టుకుని దాని ద్వారా మరో క్లూని కనిపెడుతూ ఘోరమైన రహస్యాలను ఎలా బయటకు తీశారు? మన ఛానల్లో వచ్చే ప్రతి కేసులో ఎన్నో మలుపులు, ట్విస్టులు ఉంటాయి. అది మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ కేసు అంతకు మించి ఉంటుంది. ఈ వీడియో చూస్తుంటే మీ బుర్ర పాడవడం ఖాయం. ఈ లోకంలో ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి ఇలా జరిగిందంటే నమ్మడం కూడా మన వల్ల కాదు. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి గూగుల్ చేయండి, అప్పుడే మీకు సంతృప్తి కలుగుతుంది. అది కేరళలోని కట్టప్పన. ఆ రోజు 2024 మార్చి 2వ తేదీ తెల్లవారుజామున 4:30. ఆ సమయంలో ఒక యువకుడు పాత ఇనుప సామాను దుకాణంలో ఏవో ఏరుకుంటున్నాడు. అప్పుడే అటువైపు బైక్ పై వెళ్తున్న 2 యువకులు సడన్ గా బండి ఆపారు. పాత ఇనుప సామాను ఏరుకుంటున్న యువకుని చూడగానే బైక్ పై ఉన్న యువకులు వెళ్లి దాడి చేశారు. అతని కాలిపై రాడ్తో కొడితే కాలుకు గాయమైంది. అయితే 2 రోజుల క్రితం ఇదే పాత ఇనుప సామాను దుకాణంలో దాదాపు ₹1,00,000 విలువైన సామాగ్రి చోరీ అయింది. అందువల్ల షాపు వాళ్ళు కాపలా కాశారు. మళ్ళీ ఎవరైనా వచ్చి చోరీ కోసం ప్రయత్నిస్తే పట్టుకోవాలని మాటు వేశారు. కరెక్ట్గా ఆ యువకుడు అక్కడికి రాగానే పట్టుకున్నారు. వెంటనే కట్టప్పన పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి విషయం చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లేసరికి అక్కడ చాలా మంది జనం గుమికూడి ఉన్నారు. సాధారణంగా ఒక దొంగ దొరికినప్పుడు జనాలు అతన్ని బాగా కొడుతుంటారు. కానీ అదృష్టవశాత్తు ఆ దొంగను ఎవరూ కొట్టలేదు. దానికి కారణం అతని పరిస్థితి. పైగా అతని మోకాలి కింద దెబ్బ తగిలి ఉంది. ప్రస్తుతం అతను సరిగా నడవలేని స్థితిలో ఉన్నాడు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఆ దొంగను నీ పేరేంటి అని అడిగితే విష్ణు అని చెప్పాడు. అతని మొబైల్ ఫోన్ చేతిలోకి తీసుకున్న పోలీసులు కాల్ డేటాను పరిశీలించారు. ఆ రాత్రి అతనికి ఒక నంబర్ నుండి చాలాసార్లు కాల్స్ వచ్చాయి. ఆ ఫోన్ చేసిన వ్యక్తి పేరు నితీష్ అని ఫోన్లో సేవ్ చేసి ఉంది. ఎవరి నితీష్ అని విష్ణును పోలీసులు అడిగారు. అతను నా స్నేహితుడని విష్ణు సమాధానం చెప్పాడు. దొంగ స్నేహితుడు సహజంగా దొంగే అయి ఉంటాడని పోలీసులు అనుకున్నారు. అందువల్ల సైబర్ సెల్కు ఫోన్ చేసి నితీష్ నెంబర్ లొకేషన్ను ట్రాక్ చేయమని చెప్పారు. కొద్దిసేపటికే నితీష్ ఉన్న స్థలాన్ని గుర్తించారు. వెంటనే నితీష్ ఉన్న చోటుకి ఒక పోలీస్ బృందం వెళ్ళింది. విష్ణును పోలీసులు అంబులెన్స్లో కట్టప్పన పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. విష్ణుకు కాలు విరిగి ఉండడం వల్ల అతనికి ఎంత వీలైతే అంత త్వరగా చికిత్స చేయించాలి. కానీ అతను ఒక దొంగతనం కేసులో పట్టుబడ్డాడు కాబట్టి స్టేషన్లో కొన్ని చట్టపరమైన ప్రొసీజర్స్ పూర్తి చేయాల్సి ఉంది. అందుకోసమే అతన్ని కట్టప్పన స్టేషన్కు తీసుకువచ్చారు. ఈలోపు విష్ణు ఫోన్లో చూసిన ఒక నంబర్ను పోలీసులు నోట్ చేసుకున్నారు. ఆ ఫోన్ నంబరుకు అమ్మ అని రాసి ఉంది. వెంటనే ఆ నంబర్కు ఇన్స్పెక్టర్ కాల్ చేశాడు. అప్పుడు విష్ణు తల్లి ఫోన్ ఎత్తింది. అయితే పోలీసులు మీ కొడుకు దొంగతనం కేసులో దొరికాడని కాకుండా విష్ణు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని, అతన్ని చూడాలనుకుంటే మీరు ఇక్కడికి రావాలని ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఆమె వెంటనే బయలుదేరి వస్తానని చెప్పింది. ఈలోపు నితీష్ను పట్టుకుని పోలీసులు స్టేషన్కు తీసుకొచ్చారు. కట్టప్పన పోలీస్ స్టేషన్లో అంబులెన్స్లో విష్ణు పడుకుని ఉన్న సమయంలోనే అతని తల్లి వచ్చింది. అయితే స్టేషన్కు వచ్చిన ఆమెను చూసిన పోలీసులు అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె చాలా బలహీనంగా ఉంది. ముట్టుకుంటే కింద పడేంత నీరసంగా ఉంది. విష్ణుకు అంత వయసేమీ కాలేదు. కానీ అతని తల్లికి సహజంగా ఉండాల్సిన వయసు కంటే మరో 25 సంవత్సరాలు ఎక్కువ ఉన్నట్లు ఒక్క చూపులోనే పోలీసులకు అనిపించింది. మొదట ఆమెను కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చిన పోలీసులు ఆమెతో కాసేపు మాట్లాడారు. మీ పేరేంటమ్మా అని అడిగినప్పుడు ఉష అని చెప్పింది. కానీ ఆమె మాట్లాడే మాటలు, చెప్పే సమాధానాల్లో క్లారిటీ లేదు. అంతేకాదు ఆమె వాయిస్ వణుకుతోంది. ఆమె కళ్ళు భయంతో అటు ఇటు తిరుగుతున్నాయి. ఆమె నటిస్తోందా లేక నిజంగానే ఆమె చాలా ఆందోళనలో ఉందా అనేది పోలీసులకు కన్ఫ్యూజన్ కలిగించింది. అప్పుడు ఇన్స్పెక్టర్ ఏమన్నాడంటే,
ఏదేమైనా ఈ పరిస్థితిలో ఆమెకు తన కొడుకును చూపించొద్దు. బహుశా ఆ సీన్ చూస్తే ఆమె చాలా బాధపడుతుంది. తర్వాత అతన్ని చూపిద్దామని ఇన్స్పెక్టర్ అన్నాడు. వెంటనే స్థానికంగా ఉండే ఆర్ఫనేజ్ వాళ్ళతో మాట్లాడి ఉష ఉండడానికి వసతి ఏర్పాట్లు చేశారు. ఆమె కొంచెం నార్మల్ అయిన తర్వాత ఆమెను అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకోవచ్చని పోలీసులు అనుకున్నారు. మరోవైపు విష్ణును అంబులెన్స్ లో వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అదే సమయంలో మరో పోలీసు బృందం నితీష్ ను విచారించడం మొదలుపెట్టింది. అప్పుడు నితీష్ చెప్పే సమాధానాల్లో కూడా పొంతన లేనట్లు అనిపించింది. అయితే పోలీసులకు వారిపై జాలి కలగడమే కాకుండా అనుమానం కూడా ఎక్కువగానే ఉంది. ఏదేమైనా విష్ణు నితీష్ను పూర్తిగా విచారించి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే వదిలిపెట్టాలనే నిర్ణయానికి పోలీసులు వచ్చారు. అందువల్ల పోలీసులు నితీష్ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జైలులో రిమాండ్ చేశారు. ఇంకోవైపు విష్ణును అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్తున్న పోలీసులు ఒక హోటల్ దగ్గర టీ తాగడానికి ఆపారు. ఏమైనా తింటావా అని పోలీసులు విష్ణును అడిగారు. అతను తింటానని చెప్పాడు. ఏం కావాలని అడిగితే భోజనం పెట్టించండి అన్నాడు. ఉదయాన్నే అతనికి భోజనం పెట్టించారు. అయితే అతడు అన్నం తింటున్న విధానం చూసి అంబులెన్స్లో అతనితో పాటు ఉన్న ఒక పోలీసు ఆశ్చర్యపోయాడు. తన సర్వీసులో ఎంతో మంది నిందితులను అతడు చూశాడు. అతనికి ఎలా అనిపించిందంటే అన్నం ముఖం చూసి చాలా రోజులు అయినా ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో అచ్చం అలాగే విష్ణు ప్రవర్తన ఉండింది. కాసేపు అయ్యాక విష్ణు దగ్గరున్న ఐడి కార్డులోని అడ్రస్ ప్రకారం అతని ఊరు సాగర కాలనీ అని, అది ఒక కొండ కింద ఉందని పోలీసులు కనుగొన్నారు. అతని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్లారు. పోలీసులు ఆ ఇంటి దగ్గరకు వెళ్ళినప్పుడే అసలు విషయం తెలిసింది. విష్ణు అతని కుటుంబం అక్కడి నుండి ఇల్లు మారి వెళ్ళిపోయి చాలా కాలమైందని. విష్ణు, అతని చెల్లెలు విద్య, తండ్రి విజయన్, తల్లి ఉష అందరూ పక్కింటి వాళ్లకు బాగా తెలుసు. వారు చాలా కాలం క్రితమే ఆ ఇల్లు వదిలేసి అంబలక్కవల అనే ప్రాంతానికి వెళ్లారని చెప్పారు. వెంటనే పోలీసులు అడ్రస్ తీసుకుని అంబలక్కవలకు వెళ్లారు. అక్కడ విచారించగా విష్ణు కుటుంబం అక్కడి నుండి కూడా ఇల్లు మారి ఇరట్టయార్ అనే ప్రాంతానికి వెళ్ళినట్లు తెలిసింది. ఇదేం కర్మరా బాబు అనుకుంటూ పోలీసులు ఇరట్టయారుకు కూడా వెళ్లారు. ఒక కేసులో పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకున్నప్పుడు కష్టాలు తప్పవు కదా అనుకుంటూ పోలీసులు పయనం సాగించారు. ఎంతో కష్టపడి పోలీసులు ఇరట్టయారు వెళ్ళాక వారు మళ్ళీ ఇల్లు మారి కక్కాట్టుకడ కాంచియార్ అనే ప్రాంతానికి వెళ్ళినట్లు తెలిసింది. ఒకవైపు ఇలా విచారణ జరుగుతుండగా మరోవైపు నితీష్ గురించి కూడా వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. నితీష్ తండ్రి చాలా సంవత్సరాల క్రితమే చనిపోయాడు. నితీష్ తల్లి ఒక ఇంట్లో పని మనిషిగా ఉంటోంది. అతనికి అన్న కూడా ఉన్నాడు. కానీ వారితో నితీష్కు పెద్దగా సంబంధాలు లేవు. నితీష్ ఒంటరిగా ఉండే రకం. యాక్చువల్గా పోలీసులు విచారిస్తున్నది కేవలం ఒక దొంగతనం కేసే అయినప్పటికీ అందులో భాగస్వాములైన వ్యక్తుల హిస్టరీని పరిశీలించడం చాలా ముఖ్యం. అందుకోసమే వారు ఇదంతా వెతికారు. విష్ణు, నితీష్ వివరాలను వేర్వేరుగా సేకరించిన పోలీసు బృందాలు ఆ సమాచారాన్నంతా ఒక చోట చేర్చారు. ఆ రిపోర్టును పరిశీలించిన ఇన్స్పెక్టర్కు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే విష్ణు తల్లి కట్టప్పన పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు తన పేరు ఉష అని చెప్పింది. కానీ వివరాలు సేకరించడానికి వెళ్ళిన పోలీసులు మాత్రం విష్ణు తల్లి పేరు సుమ అని చెబుతున్నారు. మరి ఆమె ఎందుకు పేరు మార్చి చెప్పింది? కావాలనే పేరు మార్చి చెప్పిందా? యాక్చువల్గా ఆమెను ఒక దొంగకు ఎవరెవరు బంధువులు ఉన్నారో తెలుసుకోవడం కోసం మాత్రమే పోలీసులు పిలిపించారు. అలాంటప్పుడు ఆమె పేరు మార్చి చెప్పాల్సిన అవసరం ఏముంది అని పోలీసుల మనసులో ఎన్నో ప్రశ్నలు కలిగాయి. ఈ కేసుకు చాలా కాంప్లికేటెడ్ లక్షణాలు ఉన్నాయని అనిపించింది. ఈ క్రమంలో పోలీసులు సుమను సైకియాట్రిస్టుల సాయంతో ప్రశ్నించాలని అనుకున్నారు. ఒకవైపు కొట్టాయం మెడికల్ కాలేజీలో విష్ణును పోలీసు బృందం ప్రశ్నిస్తుండగా మరోవైపు సుమతో నిపుణులైన డాక్టర్లు పలు విషయాలపై మాట్లాడారు. డాక్టర్లు ఎంతో నైపుణ్యంతో సుమను హ్యాండిల్ చేశారు. కట్టప్పన స్టేషన్కు వచ్చినప్పుడు ఆమె అనారోగ్యంగా ఉంది. కానీ ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేసి వైద్యం ఇప్పించిన తర్వాత కొద్దిగా కోలుకుంది. ప్రస్తుతం మాట్లాడగలిగే స్థితికి చేరుకుంది. అలా కోలుకుంటున్న ఆమె మాటల్లో కొద్దిగా స్పష్టత కూడా వస్తోంది. కానీ ఆమె ఏదో దాస్తోందని అనిపించడంతో ఆమెకు సంబంధించిన బంధువుల లిస్టును పోలీసులు సేకరించారు. అలా సేకరించడానికి ఒక కారణం ఉంది. అంతకుముందు విష్ణు ఇళ్లను ఒకదాని తర్వాత ఒకటి వెతుకుతూ వెళ్లిన పోలీసులకు ఒక ముఖ్యమైన సమాచారం దొరికింది. అందరూ ఏమన్నారంటే వారు విష్ణును చాలాసార్లు జంక్షన్లో చూశారట. కానీ అతని తండ్రి విజయన్ను మాత్రం చూసి చాలా కాలమైందని చెప్పారు.
ఈ విషయం ఇన్స్పెక్టర్ను మరింత గందరగోళంలో పడేసింది. ఆ విషయంలో క్లారిటీ తెచ్చుకోవడానికే పోలీసులు ఇప్పుడు కొట్టాయం మెడికల్ కాలేజీలో ఉన్న విష్ణును ప్రశ్నించడానికి వచ్చారు. విష్ణు, మీ నాన్న ఎక్కడా అని పోలీసులు అడిగారు. నాన్న కోజికోడ్కు వంట పని మీద వెళ్లారని అతడు సమాధానం చెప్పాడు. ఆయన తరచుగా ఇలా బయటకు వెళ్తాడని, చాలా రోజులు అక్కడే ఉండి పని చేసుకుంటాడని చెప్పాడు. విష్ణు మాటలు పోలీసులకు నమ్మకం కలిగించలేదు. అందువల్ల పీర్మేడ్ జైల్లో ఉన్న నితీష్ దగ్గరకు వెళ్ళి అతన్ని కూడా ఇదే విషయంపై అడిగారు. అతడేం చెప్పాడంటే, సార్, విష్ణు తండ్రి బీహార్కు వెళ్ళాడు, అక్కడ ఉద్యోగం చేస్తున్నాడని చెప్పాడు. ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్న సుమను కూడా ఈ విషయం గురించి అడిగారు. ఆమె తన భర్త కొట్టాయంలో ఒక చోట పనిచేస్తున్నాడని చెప్పింది. ఒకే వ్యక్తి గురించి ముగ్గురు వ్యక్తులు 3 రకాల సమాధానాలు చెప్పేసరికి పోలీసులకు ఎన్నో అనుమానాలు కలిగాయి. ఈ కేసు మనం అనుకున్నంత సాధారణమైనది కాదని, ఇందులో ఏదో పెద్ద తిరకాసు ఉందని అనిపించింది. వీరంతా ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు పసిగట్టారు. ఇంతకీ ఈ కేసులో ఉన్న మిస్టరీ ఏంటి, దాన్ని పోలీసులు ఎలా కనిపెట్టారంటే ఈ వీడియోను పూర్తిగా చూడాల్సిందే. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. నిజాలేంటో తెలుసుకోవడానికి పోలీసులు మళ్ళీ సుమను ప్రశ్నించారు. అప్పుడు ఆమె మరో ఆసక్తికరమైన విషయం చెప్పింది. ఈసారి తన భర్త ఇంట్లోనే ఉన్నాడని చెప్పడంతో పోలీసులకు కన్ఫ్యూజన్ మరింత ఎక్కువైంది. ఆ కన్ఫ్యూజన్ను పోగొట్టుకోవడానికి పోలీసులు సుమ, విజయన్ల బంధువుల జాబితాను తీసుకున్నారు. ఆ బంధువుల ఇళ్లకు వెళ్లి వారి గురించిన వివరాలు అడిగారు. ఆ రోజు వారికి ఎలాంటి సమాచారం దొరకలేదు. కానీ మరుసటి రోజు ఇన్స్పెక్టర్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది ఎవరంటే సుమ యొక్క చెల్లి కూతురు. సార్, మా పెద్దమ్మ కూతురు విద్య గురించి చెప్పడానికే మీకు ఫోన్ చేశా అని ఆమె అంది. నిజానికి అప్పటికే పోలీసులు కేవలం విజయన్ గురించి మాత్రమే కాదు, విద్య గురించి కూడా వెతుకుతూనే ఉన్నారు. ఇంతకు ముందు విష్ణు ఇచ్చిన ఒక అడ్రస్ కు పోలీసులు వెళ్లారు. ఆ ఇంటికి వెళితే అది తాళం వేసి ఉంది. ఆ ఇంట్లో ఎవరూ లేరు. విష్ణు చెప్పిన వివరాల ప్రకారం ఆ ఇంట్లో 4 ఉండేవాళ్ళు. విష్ణు, అతని చెల్లెలు విద్య, తల్లి సుమ, తండ్రి విజయన్ అని 4 ఉండేవారు. కానీ విజయన్, విద్య ఎక్కడా కనిపించలేదు. అందువల్లే వారి కోసం బంధువుల ఇళ్లలో వెతుకుతున్నారు. అలా వెతుకుతున్న క్రమంలోనే సుమ చెల్లి కూతురు నుంచి పోలీసులకు కాల్ వచ్చింది. ఆమె ఏం చెప్పిందంటే, సార్, ఇప్పుడే మా ఇంటికి విద్య వచ్చింది. తను మా ఇంటికి వచ్చేటప్పుడు ఘోరమైన పరిస్థితిలో ఉందని, తన మానసిక స్థితి సరిగా లేదని చెప్పింది. యాక్చువల్గా ఆ ఇంటికి కాసేపటి క్రితమే పోలీసులు విద్య గురించి వెతుకుతూ వెళ్లారు. పోలీసులు వెళ్లిపోయిన తర్వాత విద్య రావడంతో ఆమె వెంటనే పోలీసులకు కాల్ చేసి సమాచారం అందించింది. అయితే కాసేపు అయ్యాక విద్యను తీసుకుని స్టేషన్కు రండి అని పోలీసులు ఆ యువతికి చెప్పారు. గంట తర్వాత విద్యను తీసుకుని ఆమె కట్టప్పన పోలీస్ స్టేషన్కు చేరుకుంది. విద్య తల్లిని చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో సరిగ్గా అలాంటి ఫీలింగే విద్యను చూసినప్పుడు కూడా పోలీసులకు కలిగింది. మానసిక పరిస్థితి సరిగా లేని వాళ్ళు ఎలా ఉంటారో ఆ లక్షణాలు విద్యలో కూడా ఉన్నాయి. ఆమెతో మాట్లాడడానికి ఇన్స్పెక్టర్ ప్రయత్నించినప్పుడు ఆమె చెప్పే సమాధానాలకు పొంతన కుదరడం లేదు. ఆమె ఏదేదో చెబుతోంది తప్ప దేనికి ఒక కనెక్షన్ ఉండట్లేదు. ఆమెను కూడా సుమన్ చేర్చిన ఆసుపత్రిలోనే చేర్చి వైద్యులను అన్ని పరీక్షలు చేయమని చెప్పారు. అయితే సుమ, విద్య ఒకరినొకరు చూసుకోకుండా వారిద్దరిని వేర్వేరుగా ప్రశ్నలు అడగాలని పోలీసులు భావించారు. ఈసారి సుమను డాక్టర్లు ప్రశ్నించినప్పుడు తన భర్త ఇంట్లోనే ఉన్నాడని స్పష్టంగా చెప్పింది. సుమ మరోసారి క్లియర్గా చెప్పడంతో దాని వెనక ఉన్న అసలు నిజం తెలుసుకోవడం కోసం కొట్టాయం మెడికల్ కాలేజీలో ఉన్న విష్ణును గట్టిగా విచారించాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. అతనికి కాలి ఎముక విరిగింది తప్ప ఇంకా వేరే పెద్ద సమస్యలేమీ లేవు. ఆ కాలుకు కట్టు కట్టించారు. కావాలనుకుంటే అతన్ని అంబులెన్స్లోనో స్ట్రెచర్ పైనో ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు. అందువల్ల పోలీసులు ఒక నిర్ణయంతోనే విష్ణు దగ్గరకు వచ్చి మొదట అతనితో కూల్గా మాట్లాడారు. కానీ అతను ఏ విషయాలు బయట పెట్టడానికి సిద్ధంగా లేడు. అతని తండ్రి గురించి పదే పదే అడిగేసరికి అతనిలో ఒక భయం పెరిగింది. అతనిలో కంగారును గమనించిన ఇన్స్పెక్టర్, ఇదిగో విష్ణు, మీ అమ్మ అన్ని విషయాలను మాకు చెప్పేసింది. మీ నాన్న ఇంట్లోనే ఉన్నాడనే విషయాన్ని కూడా చెప్పింది అని అన్నాడు. ఆ మాట వినగానే, అవును సార్, మా నాన్న ఇంట్లోనే ఉన్నాడని విష్ణు కూడా చెప్పాడు.
కానీ ఇంతకు ముందే అతని మాటలు నమ్మి పోలీసులు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తాళం వేసి ఉంది. కానీ ఇప్పుడు విష్ణు అతని తల్లి మాత్రం ఆ ఇంట్లోనే విజయన్ ఉన్నాడని చెబుతున్నారు. అందువల్ల పోలీసులు విష్ణును అంబులెన్స్లో ఆ ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆగ మేఘాల మీద విష్ణును ఆ ఇంటికి తీసుకెళ్లడానికి ముఖ్య కారణం ఉంది. అదేంటంటే విచారణలో విష్ణు మరొక ముఖ్యమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. సార్, మా నాన్న ఆ ఇంట్లోనే ఉన్నాడు, కానీ నిర్జీవంగా. ఆయన హత్య చేయబడ్డాడు, అందువల్లే ఇంట్లోనే పాతి పెట్టామని చెప్పాడు. ఆ మాటలు విని షాక్ అయిన పోలీసులు వాస్తవాలు తెలుసుకోవడానికే ఆ ఇంటికి చేరుకున్నారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి ఆధారాల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఆ రోజు 2024 మార్చి 10. ఆ రోజు ఆదివారం. మార్చి 2వ తేదీన విష్ణు పోలీసులకు దొరికాడు. కానీ 8 రోజుల్లోనే సీన్ అంతా మారిపోయింది. దొంగతనం కేసులో పట్టుబడిన విష్ణును తీసుకుని పోలీసులు అతని ఇంటికి చేరుకున్నారు. చాలా మంది పోలీసులు విష్ణు ఇంటికి రావడం చూసి ఊరి జనాలు అంతా అక్కడికి వచ్చారు. అసలు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు. అప్పుడు అంబులెన్స్ నుండి స్ట్రెచర్ పై ఒక వ్యక్తిని బయటకు దించారు. అతన్ని చూడగానే చాలా మంది గుర్తుపట్టారు. కానీ విష్ణుకు ఏమైందో ఎవరికీ తెలియదు. ఈలోపు ఆ ఇంటి ఓనర్ అక్కడికి వచ్చాడు. చాలా కాలం క్రితం విష్ణు తండ్రి ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఆ ఓనర్ అటువైపు అస్సలు రాకపోయేవాడు. ఇప్పుడు పోలీసులు, గ్రామస్తులు, ఊరి పెద్దలు, ఓనర్ సమక్షంలో ఆ ఇంటి తలుపులు తెరిచారు. అప్పటికే పోలీస్ పటాలం దిగిందని మీడియాకు తెలియడంతో పత్రికలు, టీవీ ఛానళ్ల రిపోర్టర్లు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టిన పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఒక సాధారణ ఇల్లు ఎలా ఉంటుందో అది అలా లేదు. తాము వచ్చింది ఒక ఇంటి లోపలికా, లేక ఏదైనా మంత్ర విద్యలు నేర్పే స్థలానికా అనే అనుమానం వారికి కలిగింది. మూఢనమ్మకాలు, మంత్రతంత్రాలకు సంబంధించిన అన్ని వస్తువులు మొదటి గదిలోనే ఉన్నాయి. ఆ గది నుండి పక్క గదుల్లోకి వెళ్ళేసరికి అక్కడ కూడా అలాగే ఉంది. అన్ని గదుల్లోనూ తాయెత్తులు, ముడుపులు అంటూ కుప్పలు కుప్పలుగా ఏవేవో ఉన్నాయి. ఆ ఇంట్లో శుభ్రత అనేదే లేదు. కానీ ఒకే ఒక చోట చాలా శుభ్రంగా ఉంది. ఎందుకంటే అక్కడ కొత్తగా సిమెంట్ వేసి ఉంది. సిమెంట్ వేసి ఉన్న ఆ గది సహజంగానే ఒక కుతూహలాన్ని కలిగించింది. ఆ గదిలోనే తన తండ్రిని పూడ్చిపెట్టినట్లు విష్ణు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. వెంటనే పోలీసులు ఆ గదిని తవ్వడానికి సిద్ధమయ్యారు. కాసేపట్లో సిమెంట్ను పగలగొట్టారు. మట్టిని తవ్వుకుంటూ వెళ్ళారు. 4 అడుగుల లోతుకు వెళ్ళేసరికి లోపల ఒక కార్డుబోర్డు పెట్టెను చూశారు. దాన్ని విప్పి చూస్తే ఒక మనిషి పుర్రె, ఎముకలు, దుస్తులు కనిపించాయి. ఆ వ్యక్తిని ఎలా చంపారనే దానికి సమాధానం కూడా ఆ గుంతలోనే దొరికింది. పోలీసులకు ఒక సుత్తి కూడా దొరికింది. సాధారణంగా హత్య చేసిన ఆయుధాన్ని వేరే చోట పారేస్తుంటారు. కానీ ఈ కేసులో మాత్రం హత్య చేసిన ఆయుధాన్ని కూడా శవంతో పాటే పాతిపెట్టారు. శవాన్ని బయటకు తీసిన తర్వాత DNA పరీక్షల కోసం పంపించారు. DNA పరీక్ష ఫలితం వస్తేనే ఆ డెడ్ బాడీ విజయ్దేనా కాదా అని ఖచ్చితంగా తెలుస్తుంది. ఫోరెన్సిక్ డాక్టర్లు ఏం చెప్పారంటే హత్య చేయబడడానికి ముందు ఆ శవం తలపై సుత్తితో దెబ్బ తగిలింది. చనిపోవడానికి ముందు అతని పక్కటెముకలు కూడా విరిగాయి. ఆ పక్కటెముకలు సుత్తితో కొట్టడం వల్ల విరగలేదు. నేలపై గట్టిగా పడినప్పుడే విరిగాయి. శవాన్ని పాతిపెట్టి దాదాపు 6 నెలలు అవుతోందని డాక్టర్లు చెప్పారు. అయితే అతన్ని ఎందుకు చంపారనేది పోలీసులు తెలుసుకోవాలి. పోలీసుల దృష్టి ఇప్పుడు విష్ణు వైపు మళ్ళింది. ఇంట్లో తనిఖీలు జరుగుతున్న సమయంలో విష్ణు అంబులెన్స్లోని స్ట్రెచర్ పైనే ఉన్నాడు. ఇదంతా జరుగుతున్న సమయంలో స్థానికులు పోలీసులతో కొన్ని విషయాలు చెప్పారు. విజయన్ను వాళ్ళంతా చూసి చాలా రోజులైంది. విష్ణు కనిపించినప్పుడు విజయన్ ఎక్కడా అని అడిగేవారు. విజయన్ ఎక్కడో దూరంగా పనికి వెళ్ళాడని విష్ణు చెప్పేవాడు. అలా అడిగి అడిగి విసిగి వేసారి చివరకు వారు అడగడమే మానేశారు. అయితే ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది. ఆమె ఇప్పుడు ఎక్కడుందని అడిగారు. విద్య ఇప్పుడు ఆసుపత్రిలో ఉందని పోలీసులు చెప్పినప్పుడు గ్రామస్తులు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. సార్, వీరి ఇంటికి తరచుగా ఒక యువకుడు వచ్చేవాడు. అతను ఎక్కువగా రాత్రిపూటే వచ్చేవాడు. అందులో ఆంతర్యమేంటో మాకు తెలియదని అన్నారు. అప్పుడు పోలీసులు వారికి నితీష్ ఫోటో చూపించారు. అది చూడగానే సార్, ఇతనే ఇక్కడికి తరచుగా వచ్చేవాడని చెప్పారు. నితీష్ ఆ ఇంటికి చాలాసార్లు వచ్చేవాడనే విషయం కన్ఫర్మ్ అవ్వడంతో పోలీసులకు కొన్ని అనుమానాలు కలిగాయి.
ఆ ఇంట్లో నివసిస్తున్న విద్యను ఎవరూ చూడలేదు. విద్య తల్లి సుమను చూసిన వాళ్లే చాలా అరుదు. విజయన్ను గత 6 నెలలుగా ఎవరూ చూడలేదు. అయినా కూడా మధ్య మధ్యలో నితీష్ అక్కడికి వస్తున్న విషయాన్ని వారు గమనించారు. నితీష్ గురించి జనాలు చెప్పిన ఆ మాటలు పోలీసులకు ఒక కొత్త దారిని చూపించాయి. అందువల్ల పోలీసులు నితీష్ను 5 రోజులు కస్టడీకి తీసుకున్నారు. అతన్ని వారి స్టైల్లో విచారించారు. అతను మొదట్లో పోలీసులకు ఏమీ చెప్పడానికి సిద్ధపడలేదు. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, నువ్వు బీహార్ వెళ్ళాడని చెప్పిన విజయన్ మాకు దొరికాడు. ఎక్కడో తెలుసా, అతని ఇంట్లోని గొయ్యిలో అని పోలీసులు అన్నారు. కాకపోతే అతని శవం ఆ గోతిలోకి ఎలా వచ్చిందో నువ్వే సమాధానం చెప్పాలి అని అన్నారు. ఇక తన బండారం బయటపడిందని అనుకున్న నితీష్ నెమ్మదిగా అన్ని వాస్తవాలు చెప్పడం మొదలుపెట్టాడు. సాగర కాలనీలో ఈ కుటుంబం నివసిస్తున్న సమయంలో ఈ నితీష్ పక్కనే ఉండేవాడు. విష్ణు తండ్రి తల్లి అప్పట్లో మంత్రగాళ్లను కలిసి ఎక్కువగా పూజలు చేసేవారు. ఏ సమస్య వచ్చినా ఎవరో ఒక మంత్రగాడి దగ్గరకు వెళ్ళి అతని అభిప్రాయం తీసుకునేవారు. ఆ అలవాటు నెమ్మదిగా పిల్లలైన విద్య, విష్ణులకు కూడా అలవడింది. పిల్లల చదువుల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, ఇలా దేని గురించి అయినా విజయన్, సుమ మంత్రగాళ్లను కలిసేవారు. చాలాసార్లు వారితో ఈ విజయన్ పూజలు కూడా చేయించాడు. వారు చెప్పిన విషయాలను తూచా తప్పకుండా పాటించేవాడు. దీన్ని నితీష్ నిశితంగా గమనించాడు. అతను కొందరు మంత్రగాళ్ల దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. వారు పూజలు ఎలా చేస్తారనేది బాగా నేర్చుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా విజయన్తో పరిచయం పెంచుకున్నాడు. తనకు మంత్ర విద్యలు తెలుసు అని నెమ్మదిగా విజయన్ ఇంటికి వచ్చేవాడు. ఆ ఇంట్లోకి చొచ్చుకెళ్లిన తర్వాత వారి మనసుల్లో ఒక బలమైన ముద్ర వేశాడు. నితీష్కు ఒక శరీరం నుంచి మరో శరీరానికి పరకాయ ప్రవేశం చేసే శక్తి ఉందని నమ్మించాడు. నిజానికి వారి ముందు నిలబడి ఉన్న వ్యక్తి నితీష్ కాదు. అసలైన నితీష్ ఢిల్లీలో పోలీస్ ట్రైనింగ్ కోర్సులో ఉన్నాడు. ఆ నితీషే నిజమైన నితీష్. కానీ అతని రూపంలో ఇక్కడ వారికి కనిపిస్తున్నది కేవలం మాయా రూపం మాత్రమే. నితీష్ చెప్పే ఇలాంటి పిచ్చి మాటలన్నింటినీ విజయన్, సుమ, విద్య, విష్ణు బాగా నమ్మారు. వారి ప్రవర్తన గురించి, వారి ఆలోచనల గురించి పూర్తిగా స్టడీ చేసిన తర్వాతే నితీష్ ఈ స్టైల్లో ఒక డ్రామాను నెమ్మదిగా బిల్డప్ చేయడం మొదలుపెట్టాడు. ఆ డ్రామా బిల్డ్ చేయడానికి నితీష్ ఒక టెక్నిక్ ఉపయోగించాడు. విజయ్ని ఇంటికి వచ్చిన నితీష్ వారికి తెలియకుండా కొన్ని పనులు చేశాడు. ఆ ఇంట్లో ఎవరికంటా పడకుండా దాదాపు అన్ని గదుల్లోనూ ఆడియో ట్రాన్స్మిటర్లను పెట్టాడు. అందువల్ల వారు ఏ గదిలో మాట్లాడుకున్నా ఆ మాటలన్నీ నితీష్ మొబైల్కు వచ్చేవి. వాటిని క్షుణ్ణంగా విన్న తర్వాత ఏదైనా అవసరానికి వారి ఇంటికి వెళ్ళినప్పుడు తను విన్న మాటలను బేస్ చేసుకుని కొన్ని విషయాలు చెప్పేవాడు. అమ్మా, నీకు ఇప్పుడు ఇలాంటి ఒక సమస్య ఉంది కదా అని అడిగేవాడు. ఆ విషయాన్ని వారు చాలా రహస్యంగా ఉంచేవారు. కానీ నితీష్ హఠాత్తుగా దాని గురించి చెప్పేసరికి వారు ఆశ్చర్యపోయేవారు. అప్పుడు నితీష్ ఏమనేవాడంటే, ఇదంతా నేను చెప్పట్లేదు, నాకు గంధర్వుడి శక్తి ఉంది, నాలో ఉన్న గంధర్వుడే నాతో ఇవన్నీ చెబుతున్నాడని అనేవాడు. ఒకసారి విద్యకు ఉన్న ఒక సమస్యను చాలా అద్భుతంగా వారి ముందు ప్రెజెంట్ చేశాడు. దానికి సొల్యూషన్ ఇదే అంటూ వారితో పూజలు చేయించాడు. ఇదే పద్ధతి ఉపయోగించి విజయన్, సుమ, విష్ణును నెమ్మదిగా తన వలలో వేసుకున్నాడు. విజయన్, అతని భార్య, పిల్లలు గంధర్వుడి శక్తులు ఉన్న నితీష్ పట్ల విపరీతమైన భక్తిని చూపించేవారు. ఆ భక్తి ఎక్కువైపోతున్న సమయంలో నితీష్ ఒకరోజు విద్య కోసం ఒక పూజ చేయాలని చెప్పాడు. ఆ పూజ జరుగుతున్న సమయంలో ఆ గదిలో గంధర్వుడు మరియు విద్య మాత్రమే ఉండాలని అన్నాడు. కానీ గంధర్వుడైన నితీష్ చెప్పే విషయాలను ఆ కుటుంబం నిష్ఠతో పాటించేది. అందువల్ల విద్య మరియు గంధర్వుడైన నితీష్ మాత్రమే పూజ కోసం ఒక గదిలోకి వెళ్ళారు. గదిలోకి వెళ్ళిన నితీష్ ఆమెతో బట్టలు విప్పేయమని చెప్పాడు. గంధర్వుడి ముందు కూర్చున్నప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తికి బట్టలు అవసరం లేదని అన్నాడు. కానీ అతను చెప్పిన మాటలను ఆమె నిరాకరించింది. అప్పుడు ఆ రాత్రంతా ఆ గదిలోనే విద్యను బంధించిన నితీష్ అత్యాచారం చేశాడు. అప్పుడు విద్య పూర్తి స్పృహలో లేదు. అయితే ఆమెలో అతను కొన్ని భ్రమలు కలిగించాడు. ఆమెను అత్యాచారం చేసింది నితీష్ కాదు, అదంతా గంధర్వుడే చేశాడు. గంధర్వుడికి భూమిపై ఉన్న ఒక సుందరి మీద ఇష్టం కలగడం అన్నది అది చిన్న విషయం కాదు. కానీ గంధర్వుడికే నచ్చిన అందం విద్యది అని ఆమె మనసులో నితీష్ ఒక ఆలోచనను కలిగించాడు. అయితే మరుసటి నెలల్లో విద్య ప్రెగ్నెంట్ అయింది.
విద్య పీజీ సెకండ్ ఇయర్ చదువుతోంది. కాలేజీకి వెళ్తున్న సమయంలో ఆమె కడుపు నెమ్మదిగా పెద్దదవడం మొదలైంది. ఆమె గర్భం జనాల కంట పడుతుందని అనిపించగానే గంధర్వుడైన నితీష్ ఆ కుటుంబ సభ్యులతో ఒక మాట చెప్పాడు. ఇకపై విద్య బయటకు వెళ్ళకూడదు. విద్య బయటకు వెళ్తే అది గంధర్వుడికి ఇష్టం ఉండదు. గంధర్వుడి శాపం తగలకుండా ఉండాలంటే ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళెవరూ బయటకు వెళ్ళకూడదని ఒక వింతైన రూల్ను పెట్టాడు. విద్య, సుమ ఇల్లు దాటి బయటకు వెళ్లకుండా ఉండడం కోసం లోపలే ఒక బాత్రూమ్ కట్టించాడు. ఎట్టి పరిస్థితిలో విద్య బయటకు రాకూడదని చెప్పడంతో అతని మాటలను ఆ కుటుంబం వేదవాక్కులా నమ్మింది. అతన్ని ఎదిరించి ఒక్క ప్రశ్న కూడా వారు అడగలేదు. నెలలు గడుస్తున్న కొద్దీ విద్య నిండు గర్భవతి అయింది. ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కట్టప్పనలోని ఒక ప్రముఖ హాస్పిటల్కు విద్యను తీసుకెళ్లారు. హాస్పిటల్ రికార్డుల్లో విద్య పేరును రాసినప్పటికీ అడ్రస్ మాత్రం ఎర్నాకులంలోని తప్పుడు అడ్రస్ రాశారు. ఆమె భర్త పేరు కూడా రాశారు, కానీ అది ఎవరికీ తెలియని ఒక పేరు. విద్యకు గర్భం ఎలా వచ్చిందంటే గంధర్వుడి వల్ల అని ఆ కుటుంబం గుడ్డిగా నమ్మింది. కానీ ఆ గంధర్వుడు నితీషే అనే విషయాన్ని వారు ఎవరితోనూ డిస్కస్ చేయలేదు. విద్య ఆ హాస్పిటల్లో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. మగబిడ్డ పుట్టగానే విజయంతో నితీష్ ఏమన్నాడంటే, గంధర్వుడి బిడ్డ పుట్టింది. గంధర్వుడి బిడ్డకు మనుషులైన స్త్రీలు పాలు ఇవ్వకూడదు అంటే కన్నతల్లి అయిన విద్య తన కొడుకుకు పాలు ఇవ్వకూడదని నితీష్ చెప్పాడు. అందువల్ల మొదటి 3 రోజులు ఆ బిడ్డకు పాలు ఇవ్వడానికి విద్యను వారు అనుమతించలేదు. సహజంగానే ఈ విషయాన్ని హాస్పిటల్ స్టాఫ్ గమనించారు. బిడ్డకు పాలు ఎందుకు ఇవ్వడం లేదని వారు అడిగినప్పుడు ఇది గంధర్వుడి బిడ్డ అని వారితో చెప్పలేకపోయారు. అందువల్ల రకరకాల కారణాలు చెప్పారు. కానీ హాస్పిటల్ వాళ్ళు గట్టిగా మందలించి విద్యతో ఆ బిడ్డకు పాలు తాగించారు. 4వ రోజు విద్యను డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చిన ఆ రాత్రి బిడ్డను తన తండ్రి చేతుల్లో పెట్టింది విద్య. ఎందుకంటే ఆమె బిడ్డను ఇకపై 2 సంవత్సరాల పాటు పెంచాల్సింది గంధర్వుడే. ఆ బిడ్డను 2 ఏళ్లు పెంచిన తర్వాత ఆమెకు తిరిగి ఇచ్చినప్పుడు మాత్రమే ఆ బిడ్డ ఆమెదే అవుతుంది. లేదంటే గంధర్వుడి శాపం ఆమె మీద, ఆమె కుటుంబం మీద పడుతుంది. ఈ విషయాలు ఏవైనా వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే సర్వనాశనం జరుగుతుందని నితీష్ వారిని నమ్మించాడు. అప్పుడు విజయన్ ఒక టవల్లో ఆ బిడ్డను చుట్టి ఇంటి బయటకు తీసుకువచ్చాడు. అప్పుడు నితీష్ కేవలం 4 రోజుల వయసున్న ఆ పసిబిడ్డ ముక్కు నోరును గట్టిగా అదిమి పట్టాడు. కొన్ని సెకన్లలోనే ఆ బిడ్డ ఊపిరి ఆగిపోయింది. ఆ బిడ్డ చనిపోగానే ఇంటి వెనక భాగంలో షెడ్డు లాంటిది ఉంటుంది. అక్కడ బ్రిక్స్తో సమాధి లాంటిది కట్టించి ఆ పసిబిడ్డ శవాన్ని పెట్టారు. ఒక అరుగులాంటి నిర్మాణంలో బిడ్డను ఉంచి మూసేశారు. 2 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ గంధర్వ లోకం నుండి తిరిగి వస్తుందని, అప్పుడే ఆ బిడ్డను మనం తీసుకోవాలని నితీష్ చెప్పిన మాటను ఆ కుటుంబం నమ్మింది. అందువల్లనే ఆ తర్వాత దానికి సంబంధించిన ఎలాంటి ప్రశ్నలు రాలేదు. రోజులు గడిచిపోతున్న సమయంలో ఆ ఇల్లు మరియు స్థలాన్ని అమ్మేయడం మంచిదనే ఒక ఆలోచనను నెమ్మదిగా నితీష్ ఆ కుటుంబ సభ్యుల మనసుల్లోకి నాటడం మొదలుపెట్టాడు. ఆ ఇంటికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని, అందుకే వారికి ఎదుగుదల లేదని, వారికి ఒక ఉన్నతమైన స్థితి రావాలంటే ఆ స్థలాన్ని అమ్మేయడం మంచిదని నితీష్ చెప్పాడు. వెంటనే వాళ్ళు ఆ ఇంటిని అమ్మే పనుల్లో మునిగిపోయారు. దాదాపు 1.5 ఎకరంలో ఆ ఇల్లు మరియు స్థలం ఒక కొండ కింద ఉంది. వారు నివసిస్తున్న ఆ ప్రాంతం అంత శుభ్రంగా అందంగా ఉండేది కాదు. అందువల్ల ఆ ఇంటిని కొనడానికి వచ్చే జనాలు ఆసక్తి చూపించలేదు. విజయన్ మరియు అతని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని నితీష్తో పంచుకున్నారు. అప్పుడు అతడు, నేను గంధర్వుడిని సాయం అడుగుతాను అని అన్నాడు. మరుసటి రోజు వారితో ఏం చెప్పాడంటే, నాకు ఈ రోజే అసలు విషయం తెలిసింది. ఎవరో మీకు చేతబడి చేసి మీ భూమిలో పూడ్చిపెట్టారు. మీరు దాన్ని దాటుకుని వెళ్ళలేకపోతున్నారు. అందుకే మీ భూమి అమ్ముడు పోవట్లేదు. దానికి పరిష్కారంగా జేసీబీని పిలిచి శుభ్రం చేద్దామని అన్నాడు. మరుసటి రోజు జేసీబీ వచ్చి అంతా శుభ్రం చేసింది. అడవి పొదల్లాంటి వాటిని తొలగించి శుభ్రం చేస్తున్న సమయంలో నితీష్ అక్కడి నుండి ఒక రాగి రేకును తీసి విజయన్కు చూపించాడు. ఇకపై మీకు ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పాడు. అప్పుడు నితీష్ పట్ల వారికున్న నమ్మకం మరింత బలపడింది. ఆ తర్వాత ఆ ఇంటిని స్థలాన్ని కొనడానికి జనాలు ఎగబడ్డారు. వాస్తవంగా చెప్పాలంటే అంతకుముందు అడవిలాగా అసహ్యంగా పడి ఉన్న స్థలాన్ని జేసీబీతో శుభ్రం చేయడంతో ఆ ప్లేసు అందంగా కనిపించింది. ఆ తర్వాత ఇల్లు స్థలం అమ్ముడుపోయింది.
కానీ మొత్తం డబ్బు ఒకేసారి చేతికి అందలేదు. అందువల్ల వారు సామాన్లన్నింటినీ ఒకేసారి షిఫ్ట్ చేయలేదు. అక్కడ నుండి వారు నేరుగా అంబలక్కవల అనే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఒక ఇల్లు అద్దెకు తీసుకుని నివసించేవారు. ఒకరోజు విష్ణు, విజయన్ మరియు నితీష్ ముగ్గురు కలిసి పాత ఇంటికి వచ్చారు. ఆ పాత ఇంటి వెనక షెడ్డులోని సమాధి దగ్గరకు వెళ్లారు. దాన్ని పగలగొట్టి విద్య కొడుకు శవాన్ని బయటకు తీశారు. కుళ్ళిపోయిన డెడ్ బాడీని వంట గదిలోకి తీసుకెళ్లి గ్రిల్పై పెట్టి కాల్చారు. కాలి బూడిదైన భస్మాన్ని సంచిలో వేసుకుని కట్టప్పన సమీపంలో ఉన్న ఒక నది దగ్గరకు వెళ్లారు. ఆ భస్మాన్ని, ఎముకలను నదిలో పారేశారు. ఇప్పుడు ఆ బిడ్డ గంధర్వుడిలో లీనమైపోయిందని అనుకున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత వారు ఆ అద్దె ఇల్లు వదిలి ఇంకో ఇంటికి మారిపోయారు. కొత్త స్థలానికి మారే సమయంలో వారి చేతిలో కొంత డబ్బు ఉంది. ఇంట్లోని సమస్యలన్నీ ముగిసిపోవడానికి ఇంకా కొన్ని పూజలు చేయాల్సి ఉందని నితీష్ నమ్మబలికాడు. కాకపోతే ఆ పూజలు చేయాల్సింది ఎర్నాకుళంలోని గుడిలో. అయితే అక్కడికి వెళ్ళి పూజలు చేయడానికి కుటుంబ సభ్యులు ఎవరూ రావాల్సిన అవసరం లేదు. నితీష్ మాత్రమే వారి కోసం అక్కడికి వెళ్ళి పూజలు చేసి వస్తాడు. కానీ నితీష్కు డబ్బులు ఇస్తే సరిపోతుంది. నితీష్ చెప్పే మాటలను వేదవాక్కుగా భావించే ఆ కుటుంబ సభ్యులు అతను అడిగిన డబ్బు ఇచ్చి పంపించారు. నితీష్ ఆ డబ్బు తీసుకుని నేరుగా కట్టప్పన టౌన్కు చేరుకునేవాడు. అక్కడి నుంచి నితీష్ ఒక ట్యాక్సీ మాట్లాడుకుని కాలు మీద కాలు వేసుకుని హాయిగా ఎర్నాకుళం చేరుకునేవాడు. విజయన్ ఇచ్చిన డబ్బుతో ఎర్నాకుళంలో ఎంజాయ్ చేసి 2 రోజుల తర్వాత తిరిగి వచ్చేవాడు. విలాసవంతమైన జీవితాన్ని ఎలా లీడ్ చేయాలో నితీష్కు అప్పట్నుంచి అర్థమైంది. ఒకానొక సమయంలో విజయన్ దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి అదిరిపోయే ఫోన్ కొన్నాడు. 2016లోనే ఆ ఫోన్ ధర 75,000. ఇంట్లో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయడానికి పెద్ద సైజులో టీవీ కూడా కొన్నాడు. విజయన్ దగ్గర ఉన్న డబ్బును తన విలాసాల కోసం వాడుకునేవాడు. విజయన్ దగ్గర ఉన్న డబ్బు పూజలు, మంత్రతంత్రాలు అనే పేరుతో నితీష్ చేతికి అలా వస్తూనే ఉండేది. ఇదే సమయంలో ఆ కుటుంబం 4వ ఇంటికి మారింది. 4వ ఇంటికి వెళ్ళేసరికి వారి చేతిలో ఉన్న డబ్బు దాదాపు అయిపోయింది. చేతిలో డబ్బు లేకపోయేసరికి విజయన్కు ఒక రకమైన అశాంతి, అసంతృప్తి కలగడం మొదలైంది. దానికి కారణం 2వ ఇంటి నుండి 4వ ఇంటి వరకు వారు ఇల్లు మారే మధ్యలో జరిగిన కొన్ని సంఘటనలే. ఈ కాలంలో నితీష్ నిజంగానే కొన్ని విచిత్రమైన నియమాలు పెట్టాడు. అందులో ఒకటి ఏంటంటే ఆహారానికి సంబంధించింది. విజయన్, సుమ, విద్య, విష్ణు అన్నం తినడాన్ని తగ్గించాలని ఒక కండిషన్ పెట్టాడు. గంధర్వుడు చెబితే వినడానికి కట్టుబడి ఉన్న ఆ జనాలు ఆహారాన్ని కొద్ది కొద్దిగా తగ్గించి చివరకు రోజుకు ఒక్కసారి తినే పరిస్థితికి వచ్చారు. ఆ 4 రోజుకు ఒక్క పూటే తింటుంటే నితీష్ మాత్రం వారు చూడని సమయంలో కడుపు నిండా తినేవాడు. 4వ ఇంటికి చేరుకున్న తర్వాత కడుపు నిండా తిండి తినడానికి వీలు లేకుండా పోవడంతో విజయన్ మనసులోకి రకరకాల ఆలోచనలు వచ్చాయి. ఒకరోజు రాత్రి నితీష్ పై విజయన్ గట్టిగా అరిచాడు. నితీష్ ఎప్పుడైతే తమ ఇంట్లోకి అడుగు పెట్టాడో ఆ రోజు నుండే ఈ సమస్యలన్నీ మొదలయ్యాయని అన్నాడు. నితీష్, నువ్వు మా కుటుంబాన్ని నాశనం చేశావని తిట్టాడు. అప్పుడు నితీష్కు చాలా కోపం వచ్చి విజయన్ను పైకి లేపి నేలకేసి గట్టిగా కొట్టాడు. సరిగా తిండి తినకపోవడం వల్ల ఎండిపోయిన స్థితిలో ఉన్న విజయన్ను పుష్టిగా తినే నితీష్కు అతన్ని పైకి లేపి పడేయడం పెద్ద కష్టమేమీ కాలేదు. అప్పుడు విజయన్ పక్కటెముకలు విరిగిపోయాయి. అయినా కాస్త కూడా కనికరం లేకుండా తలపై సుత్తితో బలంగా కొట్టాడు. ఒకే ఒక దెబ్బకు విజయన్ ఊపిరి ఆగిపోయింది. వెంటనే పక్క గదిలో ఒక గొయ్యిని తవ్వి అందులో విజయన్ శవాన్ని నితీష్ పూడ్చిపెట్టాడు. ఇదంతా చేస్తోంది గంధర్వుడేనని, గంధర్వుడే విజయన్ను తన దగ్గరికి పిలుచుకున్నాడని, అందువల్ల మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదని మిగతా ముగ్గురిని నితీష్ నమ్మించాడు. ఇంటి పెద్దను చంపుతున్న వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే నితీష్ను వారు ఎంతగా నమ్మారో అర్థం చేసుకోవచ్చు. వారు నివసించిన అన్ని ఇళ్లలోనూ నితీష్ రికార్డింగ్ డివైస్లను పెట్టేవాడు. అందువల్ల వారు ఏం మాట్లాడుకున్నా అది నితీష్కు తెలిసిపోయేది. గంధర్వుడైన నితీష్కు తమ మనసులను చదివే కెపాసిటీ ఉందని, ఆ సంభాషణల ఆధారంగా నితీష్ వారితో మాట్లాడుతున్నప్పుడు వారికి అర్థమయ్యేది. వారి నమ్మకం ప్రతి సంవత్సరం పెరుగుతూ పోయింది. అందువల్లే వారి కళ్ళ ముందే విజయన్ను నితీష్ హత్య చేసిన వారిలో ఎవరికి దాని గురించి బాధ అనిపించలేదు. ఇప్పుడు ఆ కుటుంబం దగ్గర డబ్బంతా అయిపోయింది.
అప్పుడు డబ్బు సంపాదించడానికి నితీష్ ఒక కొత్త మార్గాన్ని కనిపెట్టాడు. అదే దొంగతనం. ఆ దొంగతనాన్ని అతడు చేయడు, విష్ణుతో చేయిస్తాడు. నితీష్ పని ఏంటంటే ఏ చోట దొంగతనం చేయాలో చూపించడం వరకే. దొంగిలించిన సామాన్లను నితీష్ చెప్పే స్థలంలో ఆ రాత్రికి రాత్రే తెచ్చిపెట్టాలి. మరుసటి రోజు పగటిపూట ఆ సామాన్లను అమ్మి విష్ణు డబ్బు తీసుకురావాలి. డబ్బు చేతికి రాగానే విష్ణు చేయాల్సిన పని ఏంటంటే నితీష్ చెప్పే రకరకాల ఆహార పదార్థాలను కొనాలి. ఏ దొంగతనం పూర్తయినా కూడా గంధర్వుడికి మంచి ఆహారం కొనివ్వాలి. విష్ణు ఇంట్లోని ఒక మంచి గదిని గంధర్వుడి కోసం కేటాయించాలి. ఆ గదిలోకి నితీష్ చెప్పిన ఆహార పదార్థాలను విష్ణు తీసుకురావాలి. ఆహారం రాగానే నితీష్ తలుపులు వేసుకుని శుభ్రంగా తినేస్తాడు. ఆ సమయంలో ఒక్క ముద్ద అన్నం కూడా తినకుండా బయట విష్ణు కాపలా కాస్తాడు. ఇదే పరిస్థితి సుమకు అలాగే విద్యకు కూడా ఉండేది. అసలు తమ చుట్టూ ఏం జరుగుతోంది అనే విషయం ఆ ముగ్గురికి ఏ మాత్రం తెలియకుండా అతని మాయలో పడిపోయారు. ఈ పద్ధతిలో రోజులు గడిచిపోతున్న సమయంలోనే ఆ పాత ఇనుప సామాను దుకాణంలో దొంగతనం జరిగింది. మొదటి రోజు దాదాపు 1,00,000 రూపాయల సామాగ్రి కొట్టేశారు. మళ్ళీ దొంగతనం చేయడానికి అవకాశం ఉందని గమనించిన నితీష్ మరుసటి రోజు కూడా విష్ణును అక్కడికి పంపించాడు. కానీ ఆ రోజు విష్ణు దొరికిపోయాడు. చోరీ కేసును పోలీసులు విచారిస్తుంటే ఈ మిస్టరీ అంతా బయటపడింది. విష్ణు, విద్య డిగ్రీ చదువుకున్న సమయంలో ఇదంతా జరిగింది. బాగా చదువుకున్న ఆ ఇద్దరిని మోసం చేసిన నితీష్ ఇంటర్ మాత్రమే చదువుకున్నాడు. మనం ఎంతోమంది క్రిమినల్స్ను చూసుంటాం, ఎన్నో హత్యలను చూసుంటాం. కానీ అన్నం పెట్టకుండా ఒకరిని దొంగతనానికి పంపి అతనితో సామాన్లు చోరీ చేయించి వాటిని అమ్మి డబ్బు సంపాదించి ఆ డబ్బుతోనే అతనితో ఆహారం కొనిపించి ఆ ఆహారాన్ని అతని ముందే కూర్చుని తినే ఒక వ్యక్తి గురించి మనం బహుశా మొదటిసారి విని ఉంటాం. ఈ నితీష్ లాంటి మోసగాడు ఈ భూమి మీద బతకడానికి అర్హత లేనివాడు. 2016లో కేవలం 4 రోజుల వయసున్న పసిబిడ్డను చంపేశాడు. 2023లో విజయన్ను రెండో హత్య చేశాడు. ఈ రెండు కూడా హత్యలే అనే విషయం కూడా ఆ కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు అనేదే కలవరపరిచే విషయం. ఆ విధంగా వారి బ్రెయిన్ను వాష్ చేశాడు. మంత్ర విద్యల పేరుతో మోసం, లైంగిక దాడి, 2 హత్యలు చేసిన నేరానికి నితీష్ను ఈ కేసులో A1గా చేర్చారు. అతను చేసిన నేరాల దృష్ట్యా అతనికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అతను ఎలాంటి బెయిల్ లేకుండా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఈ కేసులో A2గా విష్ణును చేర్చారు. తన కళ్ళ ముందే తండ్రిని, మేనల్లుని చంపుతుంటే అడ్డుకోకపోవడం, నితీష్ చెప్పినట్లు విని శవాలను దాచడంలో సహకరించడం, పలు చోట్ల దొంగతనాలు చేసినందుకు విష్ణు కూడా జైల్లోనే ఉన్నాడు. అయితే ఈ కేసులో సుమా, విద్య నిందితులు కారని చెప్పబడుతోంది. ఎందుకంటే నితీష్ వీరిద్దరిని భయాందోళనకు గురిచేసి ఒక గదిలో బంధించాడు. ప్రస్తుతం వారు నితీష్ మాయలో నుంచి బయటపడి సాధారణ జీవనం సాగిస్తున్నారు. ఇది కేవలం క్రైమ్ కేసు కాదు. మనిషి అనేవాడు అంధవిశ్వాసం అనే మాయలో పడితే విచక్షణను ఎలా కోల్పోతాడో చెబుతోంది. మూఢనమ్మకాలు ఎంత ప్రమాదకరం అంటే అవి మానవత్వాన్ని, కన్న ప్రేమను కూడా చంపేస్తాయి. ఈ కేసులో మోసపోయిన విద్య, విష్ణు కంటే నితీష్ తక్కువ చదివాడు. దీన్ని బట్టి చదువుకున్న వాళ్ళంతా తెలివైన వాళ్ళు కాదు, చదువులేని వాళ్ళు అమాయకులు కాదు అనడానికి ఇదే నిదర్శనం. పుస్తకాల్లోని చదువును మాత్రమే కాదు, సమాజంలో ఎవరు ఎలాంటి వారో గుర్తించగలిగే ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ప్రతి ఒక్కరికి అవసరం. భయం, ఆశ, మానసిక బలహీనత, ఈ 3 మోసగాళ్లకు పెట్టుబడి. మన నమ్మకాలు మనల్ని రక్షించేవిగా ఉండాలి, కానీ మన ప్రాణాలనే తీసేవిగా మారకూడదు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.